హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే డే 4 ఫ్రమ్ డార్జిలింగ్. సో ఈరోజు మా ట్రిప్ వచ్చేసి ఎక్కడికి మా వాడు చెప్తారు ఎక్కడెక్కడికనేది. ఫస్ట్ మనం వచ్చేసి డార్జిలింగ్ రోప్వే వెళ్తాము. అది వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఆ రోప్వే మొత్తం. దాని తర్వాత మనం పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్ వెళ్తాం. దాని తర్వాత టైం ఉంటే విల్ గో టు గూమ్ మొనాస్ట్రీ. అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మేము గ్యాంగ్టాక్లో కూడా రోప్వే ట్రై చేసినాం, బట్ అది అరౌండ్ 800 మీటర్సే. బట్ ఇది దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా లాంగ్ అనమాట. సో అందుకని మళ్ళీ ఒక హిల్ స్టేషన్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. అంటే హిల్ స్టేషన్లో 800 మీటర్స్ అంటే చాలా తక్కువ. సో అందుకనే ఇంకా మోర్ ఎక్స్పీరియన్స్ కోసం మేము మళ్ళీ రోప్వేకి వెళ్తున్నాము. దాని తర్వాత ఇక్కడ పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్ ఉంది. సో అక్కడికి జూకి వెళ్తాము మేము. సో మేబీ అక్కడ ఈ వెదర్ కండిషన్స్కి ఇక్కడ ఉండే యానిమల్స్ డిఫరెంట్ ఉంటాయి ఖచ్చితంగా. సో అది ఎక్స్ప్లోర్ చేస్తాము. సో దాని తర్వాత మేము గూమ్ మొనాస్ట్రీకి వెళ్తాము. అక్కడ థాయ్ మాంగ్స్ ఉంటారు అనమాట. అదొక బుద్ధిస్ట్ టెంపుల్. సో ఇన్ కేస్ టైం ఉంటే మేము మిరిక్ కూడా వెళ్తాము. సో మిరిక్ అంటే అది నేపాల్ బార్డర్ అనమాట అక్కడ. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ డార్జిలింగ్. బ్యాక్గ్రౌండ్లో జయంత్ అన్న మామూలు లేడు, ఒకసారి హ్యావ్ ఏ లుక్. సో హలో గైస్, మేమైతే రోప్వే దగ్గరికి వచ్చేసినాము. సో రోప్వే వచ్చేసి అరౌండ్ 4 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ఇదైతే నేనైతే 2 కిలోమీటర్స్ అనుకుంటున్నాను, 2 కిలోమీటర్స్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మాకేంటంటే క్యాబ్ డ్రైవర్ కూడా అంత తెలియదంట. మాకు ఫస్ట్ ఏమో 2 కిలోమీటర్స్ అన్నట్టు చెప్పాడు. దాని తర్వాత మేము నెట్లో చూసినప్పుడు అది అరౌండ్ 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు అంట, తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తా. సో ఇలా వెళ్ళాలన్నమాట రోప్వేకి. అక్కడికి వెళ్తే మాకు క్యూ ఉంటుంది. సో అక్కడ క్యూ వైజ్గా మేము రోప్వేకి తీసుకెళ్తారు. లెట్స్ వెయిట్ ఫర్ ద రోప్వే వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది హిల్స్. గాయస్, మేమైతే రోప్వే ఎంట్రీ దగ్గరికి వచ్చినాము. సో ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఇదేంటంటే చిల్డ్రన్స్కి వచ్చేసి 130 రూపీస్, అడల్ట్స్కి వచ్చేసి 260 రూపీస్. సో మనం రోప్వే దగ్గరికి, ఇదేంటంటే లాంగెస్ట్ రోప్వే. సో చాలామంది టూరిస్టర్స్ అంటే సో గాయస్ ఇదైతే లాంగెస్ట్ రోప్వే కదా. సో చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు, తొందరగా విజిట్ చేయాలి, చూడాలి అనుకుంటారు అనమాట. సో అందుకని ఏంటంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది. మేము ఇంతకుముందు గ్యాంగ్టాక్లో వెళ్ళినాము. సో అక్కడ 800 మీటర్స్, అంత పెద్దగా అయితే అనిపించలేదు. జస్ట్ వన్ సైడ్ 800 మీటర్స్, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ అంతమంది కూడా నాకు అనిపించలేదు అంత. అండ్ అది 800 మీటర్స్ కదా, దాని టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 140 నుంచి 150 రూపీస్ ఉంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 146 రూపీస్ ఉంది అక్కడ. సో ఇక్కడ వచ్చేసి 260 రూపీస్ అనమాట. సో ఇది చాలామంది క్యూలో ఉన్నారు. మేము ఇంకా టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ దట్టు ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్ అనమాట. సో మా వాళ్ళు క్యాష్ తీసుకొని రావడానికి వెళ్ళినారు. సో వచ్చిన తర్వాత మనం కూడా లైన్లో ఉండి వెళ్ళి ఆ బ్యూటిఫుల్ వ్యూ చూద్దాం. జస్ట్ స్టే ట్యూన్. సో గాయస్, చూడండి ఎంతమంది ఉన్నారు లైన్. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి అటు మొత్తం తిరిగి రావాలి. సో చాలామంది వచ్చినారు. ఏదో తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం కోసం లైన్లో ఉంటారు, అట్లున్నారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మాకు లాస్ట్ టైము గ్యాంగ్టాక్లోకి వెళ్ళినప్పుడు అదేంటంటే ఏదో పెద్ద క్యాబిన్ లాగా ఉండి అరౌండ్ 23 మెంబర్స్ని ఒకే దాంట్లో కూర్చోబెట్టినారు. బట్ ఇక్కడ అయితే అరౌండ్ ఒక 4-5 మెంబర్స్ అనుకుంటా, హార్డ్లీ, అది తెలియట్లేదు నాకు, చిన్నగా ఉంది క్యాబిన్ కూడా. సో 5 మెంబర్స్ని కూర్చోబెడుతున్నారు. సో మేము కూడా 5 మెంబర్సే ఉన్నాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో గాయస్, మేమైతే లైన్లో నిల్చున్నాము. సో అరౌండ్ సో చాలా దగ్గరికి వచ్చినాము. సో ఇప్పుడు వీడియోలో మనకి ప్రపంచ యాత్రికుడు నాగరాజ్ ఉన్నాడు. సో నాగరాజ్ ఈ మధ్యనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసినాడు, ట్రావెలింగ్. సో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి ట్రావెలింగ్ యారీ. తనకి చాలా సపోర్ట్ చేయండి. తను చాలా జెన్యున్గా ఎలాంటి ఎడిటింగ్స్ లేకుండా
ఎలా ఉందో అలా చాలా ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాడు. సో మీరు చాలా సపోర్ట్ ఇస్తే తనకి డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు బి అచీవ్ మెనీ మైల్ స్టోన్స్. ఈరోజు డార్జిలింగ్ వచ్చినాడు, రేపు అమెరికా వెళ్ళొచ్చు, ఎల్లుండి చైనా వెళ్ళొచ్చు, చాలా చేస్తున్నాడు. మీరు ఇచ్చే సపోర్ట్ తనకి చాలా హెల్ప్ అవుతుంది. సో కుర్రోడు మంచి ఇదిలో ఉన్నాడు. సో తనకి హెల్ప్ చేయండి. ట్రావెలింగ్ ఆర్య, ఓకే. సో పేరు గుర్తుపెట్టుకోండి, కాబోయే ప్రపంచ యాత్రికుడు. అండ్ ఇక్కడ మాకు ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మేము నిల్చున్న ప్లేస్ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది. అక్కడ నుంచి సో వరల్డ్స్ హైయెస్ట్ ఎట్లా చెప్పాలి, వరల్డ్స్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ ఏసీ కాదు వరల్డ్. నేను 3 రోజులు ఏసీ అని చెప్తున్నాను, వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్. సో మేము ఇక్కడ నిల్చున్నాము. సో మాకు బ్యాక్గ్రౌండ్లో ఒక థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఉంది. సో అదే కాంచన్జంగా. సో చూపిస్తా చూడండి ఎట్లుందో. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే కాంచన్జంగా. సో థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. సో బేసిక్గా మేము ఇప్పుడు రోప్ వేకి వెళ్తాం కదా, అక్కడ నుంచి ఇంకా బాగుంటుంది వ్యూ. సో లెట్స్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్. సో గైస్ మేమైతే క్యాబిన్స్ దగ్గరికి వచ్చేసినాము. సో ఫీలింగ్ ఎక్సైటెడ్. సో 2.5 కిలోమీటర్స్ కదా. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు అమేజింగ్. గైస్ మేమైతే క్యాబిన్లోకి వచ్చినాము. సో క్యాబిన్లోకి వచ్చున్నాము. సో వితిన్ 1 to 2 minutes వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ బిట్వీన్ ది మౌంటైన్స్. Hey guys, so this is the view from the ropeway cabin. So it is really amazing view from the peaks of mountains. లైట్ గా కొద్దిగా భయం అవుతుంది, బట్ ఎంజాయ్ చేయాలి కదా, తప్పదు. సో అదే కాంచన్జంగా. సో థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్. దూరం నుంచి చూస్తే ఏదైనా బాగుంటుంది, దగ్గరికి పోతే చలికి సస్తారు. సో అందుకనే దూరంగానే చూడాలి ఏదైనా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ డార్జిలింగ్. సో అక్కడ ఒక సిటీ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక సిటీ ఉంది. And now this is called the Queen of the Hills. So రోపే నుంచి అయితే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో ఇది మొత్తం చుట్టూ టీ ఎస్టేట్స్. సో మధ్యలో అలా హిల్స్ మధ్య ట్రావెల్ చేస్తుంటే స్వర్గంలో తేలిపోతున్నట్టుంది. అండ్ దట్టు మా ముందు ఇలా వైట్ గా కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఎన్నిసార్లు చెప్పాలి, చాలా. It's really beautiful and memorable to everyone. చెల్లు బట్ట తెచ్చుకోవచ్చు అనుకుంటారా? సో గైస్ ఫైనల్లీ మా రోప్ వే అయితే అయిపోయింది. సో ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. సో అట్లీ ఎక్స్టేట్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే ఉంది, మామూలు లేదు అది. సో లైఫ్ టైం మెమొరబుల్. సో దిగటం మొత్తానికి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. సో వెళ్ళి కిందకి వెళ్ళి డిసైడ్ అవుతాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నది. ఎందుకంటే సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే, బట్ ఒక 2 ఉన్నాయి, అవి మాకు
ఇంక్లూజన్లో లేవు, ఎక్స్క్లూజన్లో ఉన్నాయి అనమాట. అంటే మా ట్రిప్ దాంట్లో మెన్షన్ చేయలే, బట్ మాకు బేస్డ్ ఆన్ టైమ్, సో వీ విల్ డిసైడ్ అనమాట. ఓకే, సో గాయస్ ఇది మా రోపే ఎక్స్పీరియన్స్. సో టీ ఎస్టేట్స్ మధ్య నుంచి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ అలా వెళ్తుంటే యూనో భలే ఉందన్నమాట అసలుకి. మొత్తం గ్రీనరీ ఆ మధ్యలో. సో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఎవరైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే నా ఫీల్ తెలుస్తుంది. సో డార్జిలింగ్ రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్ ఈస్ బికమ్ యువర్ లైఫ్ టైమ్ మెమొరీ. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.